డబ్బులు సేవ్ చేయాలి లేదంటే చాలా ఇబ్బంది పడతారు అని చెప్తుంటే అందరి కామెంట్ ఏంటో తెలుసా? ప్రజెంట్ మేము సంపాదిస్తున్నది మా ఖర్చులకే సరిపోవట్లేదు, పిల్లల ఫీజులకే సరిపోవట్లేదు, సో ఎక్కడి నుంచి దాచిపెడతామనేది ప్రతి ఒక్కళ్ళ సమస్య. నేను ఒప్పుకుంటాను. అయితే ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడేం చేస్తారు? ఎక్కడ కాంప్రమైజ్ అవుతారు? పిల్లల చదువులు రోజు రోజుకి పెరిగేవే తప్పిదే తగ్గేవి కాదు కదా. ఎలా చేస్తారు? ఒక ప్లాన్ లేకుండా లైఫ్లో అంటే ప్రతి నెల ఎంత వస్తే అంత కూలి పని చేసుకునే వాళ్ళైతే ఏ రోజుకి ఆ రోజు ఎన్ని వస్తే అన్ని ఖర్చు పెట్టుకుంటే తర్వాత ఒక రోజు ఆపద వచ్చినప్పుడు ఎవరిస్తారు మీకు కదా. మన చేతిలో ఉన్న 100 రూపాయలు ఎలా వాడుకోవడం అనేది నీ చేతిలోనే ఉంటుంది. నువ్వు అదే రోజు 100 రూపాయలు ఖర్చు పెట్టచ్చు, లేదంటే రోజుకి 10 రూపాయలు ఖర్చు పెట్టుకోవచ్చు. నేనేం చెప్తున్నానంటే అదే 100 రూపాయల్లో 10 రూపాయలు మీ ఫ్యూచర్ కోసం దాచిపెట్టండి. మీ పిల్లల కోసం కానీ, మీ ఏదైనా ఎమర్జెన్సీ వస్తే దానికోసం కానీ. మిగిలిన 90 రూపాయల్లో కొంచెం కొంచెం ఖర్చు పెట్టుకోండి. అన్ని రోజులు మనవి కాదు కదా. సో మీరు కనుక ఇలా ఫైనాన్షియల్గా మీకోసం ఒక ప్లానింగ్ కావాలి అనుకుంటే కనుక, నేను ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ కావాలంటే కనుక నేను మీకు ఒక సపరేట్ బడ్జెట్ ప్లాన్ చేస్తాను. అంటే మీ అప్పులు ఎంత ఉన్నాయి, ఆ అప్పులు ఎలా తీర్చుకోవచ్చు, మీ సంపాదన ఎంత ఉంది, ఆ సంపాదన ఎలా ఎలా ఖర్చు పెట్టుకోవచ్చు అనేది నేను 1-to-1 సెషన్ తీసుకుంటున్నాను. నేను కింద నా ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్లో కనుక మీరు జాయిన్ అయితే, ఇది పెయిడ్ ప్రోగ్రామ్ అండి. 499 రూపాయలకి మీరు మీ లైఫ్కి సంబంధించి ఒక బడ్జెట్ని ప్లాన్ చేసుకోవచ్చు. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఈ లింక్ తీసుకొని కింద ఈ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. దిస్ ఈజ్ మాధవి, AI మనీ మేనేజ్మెంట్ కోచ్. ఫర్ మోర్ డీటెయిల్స్ ఫాలో మీ.